రాజా 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 బెట్టింగ్ రాజా, అందరి నోట్లో పెట్టావు పెద్ద మడత కాజా. ఇట్టగే పాడుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలంతా. పెద్ద పొడిసే నాయకుల్లా పల్నాడెళ్ళాడు. ఎందుకు? నాగమల్లేశ్వరరావు ఈ గ్రామం ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాడు. మంచో చెడో ఆ మడిసి ఇప్పుడు లేడు. మాట్లాడటం ఎందుకులే అనుకుంటే జగనన్న ఊరికే ఉండనివ్వటం లేదు. ఆ నాగమల్లేశ్వరరావు చనిపోయినా సరే జగనన్న వదిలేయటం లేదు. 10 మందిలో పరువు తీస్తున్నాడు. ఇది ఒక అందుకు మంచిదే. ఎందుకంటే తాను చనిపోయిన జగనన్నలో ఉన్న బెట్టింగ్ల కోణాన్ని బయట పెట్టాడు ఆ నాగమల్లేశ్వరరావు. మొసలి కన్నీరు కారుతూ డ్రామాలు చేశాడు జగనన్న. కానీ తన చేతుల నాగమల్లేశ్వరరావు సాగుకు కారణమయ్యాడు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో కొంతమంది కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది దివాలా తీశారు. ఏటి కారణం? మాయదారి బెట్టింగ్లు. జగనన్న అన్నీ తెలిసి కూడా తనకంత సీన్ లేదని తెలిసినా కూడా పద్దాక వై నాట్ 175 అంటూ అందరి ముందు బిల్డప్లు ఇచ్చాడు. వైసీపీ కార్యకర్తల్ని నమ్మించాడు. చివరికి పోలింగ్ ముగిశాక అంతా తలకిందులైందని తెలిసినా గెలుస్తున్నాం అంటూ ఐపాక్ ఆఫీసుకు వెళ్లి ఆరామస్తాంతో సర్వే విడుదల చేయించాడు. జగనన్న బూటకపు మాటలు నమ్మి వేల మంది వైసీపీ కార్యకర్తలు కోట్లలో బెట్టింగ్లు వేశారు. అంతా కోల్పోయారు. వాళ్ళని జగనన్న అసలే పట్టించుకోలేదు. నిజానికి బెట్టింగ్ బాధితులంతా తనని చుట్టుముడతారనే భయంతోనే జగనన్న ఇంకా తన కార్యకర్తలకు దూరంగా ఉంటున్నాడట. రాష్ట్రంలో బెట్టింగ్లను ప్రోత్సహించిందే జగనన్న అని చెప్పడానికి ఇంతకన్నా వేరే విషయం ఏటి కావాలి? తన తప్పుడు ప్రచారంతో ఓ కార్యకర్త చనిపోతే దాన్ని ఇప్పుడు ఏడాది తర్వాత రాజకీయానికి వాడుకుంటున్నాడు. పైగా నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణకని వెళ్లి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడాడు. అన్ని రాజకీయాలు అయిపోయాయి, ఇక ఇప్పుడు కుల రాజకీయాలు మొదలెట్టాడు జగనన్న. బలమైన 2 సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడితే చాలు, ఇక ఆళ్ళు కొట్టుకుంటారు, మనకి పండగే పండగ అనుకుంటున్నాడు జగనన్న. రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా పెద్ద ప్లానింగే చేస్తున్నాడు. జగనన్న లాంటి దారుణమైన మనిషిని ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదనుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే అభివృద్ధి అవసరం లేదు, సంక్షేమం అవసరం లేదు, ఎంతసేపు కొట్టుకు సావాలి. ఇదే జగనన్నకి కావాల్సింది. పైగా ఇప్పటిదాకా జగనన్న ఎవరెవరిని పరామర్శించాడో తెలుసా? అవినీతి చేసి జైల్లో చిప్పకూడు తింటున్న వాళ్ళను, అడ్డమైన బూతు మాటలు మాట్లాడి కటకటాల్లోకి వెళ్ళిన వాళ్ళను, గంజాయి బ్యాచ్లు, ఇక ఇప్పుడు బెట్టింగ్ ముఠాలు. ఇట్లా కేవలం నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళనే జగనన్న పరామర్శించడానికి వెళ్తాడు. అప్పుడు సర్వేలు చేయించి తాడేపల్లి కొంప నుంచే సర్వేలన్నీ సోషల్ మీడియాలో ఎట్టించి వైసీపీ కార్యకర్తలని ఎర్రిబాగులను చేశాడు. జగనన్నని గుడ్డిగా నమ్ముకొని ఉన్నదంతా పోగొట్టుకున్నారు కార్యకర్తలు. తీరా ఇప్పుడు ఎట్రా అంటే అప్పట్లో బెట్టింగుల్లో నట్టపోయి ప్రాణాలు తీసుకున్న వాళ్ళంతా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. పైగా ఎప్పుడో ఏడాది కింద చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించడం ఏంటి? కామెడీగా లేదు? పైగా జగనన్నని నమ్ముకొని బెట్టింగులు వేసి నట్టపోయిన వాళ్ళంతా ఇప్పుడు తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళ కోసం అన్న ఎంగిలి మెతుకులు కూడా ఇదిల్చాడు. వాళ్ళతో రాజకీయం మాత్రం గట్టిగా చేస్తాడు.